టైంలో మంచి ప్లేస్లో ఉన్నాడు, ఇప్పుడు ఎట్టా మంచి పొజిషన్లో ఉంటాడు. ఏంది ఆ వార్తలు ఏంటి, ఆ పోస్టులు ఏంటి, ఆ పాయింట్స్ ఏంటి, ఏమన్నా అర్థం ఉన్నాయా? ఆడ ఆఫీసరు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళని పుచ్చుకుని జగన్ టైంలో అట్టున్నాడు ఇప్పుడు ఎట్టున్నాడు అంటే ఏంది అది? అది ఏమన్నా పార్టీ కార్యకర్తలా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మాట వింటారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అలా చెయ్యకపోతే తప్పట్టాలి. నువ్వు అవకాశం ఇచ్చే వాళ్ళకి ఇవ్వకుండానే వాళ్ళు మేం చెప్పినట్టు కాదు అతను చెప్పినట్టు విన్నారు అంటే ఇప్పుడు నీ మళ్ళీ దీనివల్ల ఏమైపోయింది? ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ అణచివేతకు గురవుతారుగా ఆటోమేటిక్గా. ఈ కనీస జ్ఞానం ఉండట్లేదు. ఇప్పుడు ఏమైపోతుందంటే రాష్ట్రాన్ని వర్టికల్గా డివిజన్ చేసేశారు. జగన్ యాంటీ జగన్, బాబు యాంటీ బాబు, ఆఫీసర్లను కూడా. ఇక్కడ రెండు వర్గాలు బ్రతకాలి. ఈ దురదృష్టం కొద్ది పవన్ కళ్యాణ్ లాంటి వాడికి అవగాహన లేకపోవడం వల్ల అట్లాంటి ఇష్యూస్లో వీళ్ళ ట్రాప్లో పడిపోయి ఆయనకి అసలు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లేకుండా చేసేసాడు. ఇప్పుడు బతికితే నువ్వు చంద్రబాబుకి అనుకూలంగా బతుకు, లేకపోతే జగన్కి అనుకూలంగా బతుకు. చంద్రబాబుకి అనుకూలంగా బతికేవాడు పవన్ కళ్యాణ్కి కూడా అనుకూలం, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా బ్రతికేవాడు చంద్రబాబుకి అనుకూలంగా. మిగతా ఇంకెవరి వైపు ఉండబాక, నువ్వు న్యూట్రల్గా అసలు ఉండక నీ అంతు చూస్తారు, లేకపోతే నీ గురించి